బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన లోక్సభ ఎన్నికల ఫలితాలు అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు పోటీ బీఆర్ఎస్నేనని, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ మాత్రమే మాకు పోటీ అన్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ది అదే చేస్తుందన్నారు. నా పరంగా ఎన్నికలు ముగిశాయి, రేపటి నుండి పరిపాలనపై దృష్టి పెడతాను. తడిసిన బియ్యం ఇచ్చిన హామీలపైన పూర్తి స్థాయి సమీక్ష చేస్తామని విద్యా సంస్థలు తెరుచుకుంటాయన్నారు. సన్న బియ్యం ఇస్తామని చెప్పాం, వాటిపై దృష్టి పెడతాం. అలాగే రైతు రుణమాఫీ అంశంపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఇక రాష్ట్రంలో రాజకీయం అయిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మేము 13 సీట్లు గెలుస్తున్నాం. ఇక ధరణిపైన త్వరలో రిపోర్ట్ రానుంది. దీనిపై అసెంబ్లీలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటాం. ఏ విషయమైనా చర్చలు చేసి నిర్ణయించి తీసుకుంటాం. కొన్ని విషయాల్లో అఖిలపక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కొన్ని ప్రాంతాల్లో డిపాజిట్ కూడా రాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఇవాళ మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ఆయన లోక్సభ ఎన్నికల ఫలితాలు అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు పోటీ బీఆర్ఎస్నే, కానీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ మాత్రమే మాకు పోటీ అన్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయన్నారు. బీఆర్ఎస్ అదే చేస్తుందన్నారు. నా పరంగా ఎన్నికలు ముగిశాయి, రేపటి నుండి పరిపాలనపై దృష్టి పెడతాను. తడిసిన బియ్యం ఇచ్చిన హామీలపైన పూర్తి స్థాయి సమీక్ష చేస్తాం. అన్ని విద్యా సంస్థలు తెరుచుకుంటాయి. సన్న బియ్యం ఇస్తామని చెప్పాం, వాటిపైన దృష్టి పెడతాం. అలాగే రైతు రుణమాఫీ అంశంపై త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటామన్నారు రేవంత్. ఇక రాష్ట్రంలో రాజకీయం అయిపోయింది. లోక్సభ ఎన్నికల్లో మేము 13 సీట్లు గెలుస్తామన్నారు. ఇక ధరణిపైన త్వరలో రిపోర్ట్ రానుందన్నారు. దీనిపై అసెంబ్లీలో చర్చించి సరైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఏ విషయమైనా చర్చలు చేసి నిర్ణయం తీసుకుంటామని, కొన్ని విషయాల్లో అఖిలపక్ష సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.